సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సంక్రాంతికి వెళ్లే ప్రయాణికులతో రద్దీ నెలకొంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర నగరవాసులు పల్లెబాట పట్టారు. సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకునేందుకు తమ సొంతులకు బయలుదేరారు. ప్రస్తుతం మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే కిటకిటలాడుతున్నారు. రద్దీగా ఉంది అని చెప్పేందుకు ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి మనకి విజువల్సే చెప్పవచ్చు. లోపల ఉన్నటువంటి జనం సరిపోక ఇక్కడ ఉన్నటువంటి కుర్చీల్లో కూడా వీళ్ళంతా వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాము. ఇప్పటికే భారీ సంఖ్యలో ప్రయాణికులంతా కూడా తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాము. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యార్థం, ఎందుకంటే ఈ సంక్రాంతి పండుగ అంటేనే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా కూడా, అంటే వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో ఉన్న కావచ్చు, ఎక్కడెక్కడో నివసిస్తున్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా సొంత ఇంటికి, సొంత గ్రామానికి చేరుకొని తమ కుటుంబ సభ్యుల నేపథ్యంలో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అందుకనే దాదాపు నెల 2 నెలల ముందుగానే దీనికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే రైల్వే బుకింగ్లు కావచ్చు, రిజర్వేషన్లు కావచ్చు, అవన్నీ కూడా కొనసాగుతుంటాయి. అందులో భాగంగానే దక్షిణ మధ్య రైల్వే అయితే దాదాపు 160 ప్రత్యేక రైళ్లను కూడా నడిపిస్తుంది. అందులో భాగంగానే అయితే అవి కూడా ఏమాత్రం సరిపోవట్లేదని అంటున్నారు. ముఖ్యంగా అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, అంటే ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎక్కువ మంది కూడా ఈ సెలవులు నేపథ్యంలో, అంటే ఇవాళ సాయంత్రం నుంచి మొదలుకుంటే రేపు సెకండ్ సాటర్డే, ఎల్లుండి సండే, ఆ తర్వాత నుంచి సంక్రాంతి సెలవులు కూడా ప్రారంభమవుతాయి. పాఠశాలలకు కూడా రేపటి నుంచి సెలవులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులంతా కూడా తమ ప్లాన్ ప్రకారం వాళ్ళంతా కూడా ఈ ప్లాన్ చేసుకున్నటువంటి వాటిని చూడవచ్చు. ఇప్పుడు మనము సికింద్రాబాద్కు తరలి వస్తున్నటువంటి ప్రయాణికులను చూస్తున్నాం. వాళ్ళంతా కూడా ముల్లే మూట సర్దుకొని వాళ్ళంతా కూడా బయలుదేరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చేరుకుంటున్నటువంటి దృశ్యాలన్నీ కూడా చూస్తున్నాము. అయితే ముఖ్యంగా అయితే గోదావరి కావచ్చు, గౌతమి, మచిలీపట్నం, నరసాపూర్, గరీబ్రథ్, విశాఖ ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్, ఇవన్నిటి కూడా కిటకిటలాడిపోతున్నాయి, రద్దీగా మారిపోతున్నాయి. వేలాడుతూ కూడా ప్రయాణించాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తున్నాయని కూడా ప్రయాణికులు చెప్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఇంకా ముఖ్యంగా వీటితో పాటు కొంతమంది సెలవుల నేపథ్యంలోనే షిరిడి కావచ్చు, బెంగళూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, ఇలాంటి పర్యాటక ప్రదేశాలు, దైవ దర్శనాల కోసం కూడా వెళ్తుంటారు. వాళ్ళ కోసం కూడా నారాయణాద్రి, పద్మావతి, చార్మినార్, చెన్నై, ఫలక్నుమా ఎక్స్ప్రెస్లను కూడా నడుపుతున్నట్లు కూడా రైల్వే శాఖ ప్రకటిస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజు దాదాపు 150కి పైగా రైళ్లు, సాధారణ రైళ్లు నడుస్తుంటాయి. వాటితో పాటు ఈ దక్షిణ మధ్య రైల్వే కూడా అదనపు రైళ్లను కూడా నడిపిస్తుంది. ఒకసారి మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోకి చూస్తే అక్కడ చూడవచ్చు, అంతా కూడా గుంపులుగా జనమంతా కూడా భారీ ఎత్తున వచ్చినటువంటి దృశ్యాలు కనపడుతున్నాయి. వాళ్ళంతా కూడా రైలు కోసం వేచి చూస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాము. మరికొద్దిసేపట్లోనే సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు గోదావరి ఎక్స్ప్రెస్ వస్తుంది. ఆ తర్వాత శాతవాహన ఎక్స్ప్రెస్ కూడా వస్తుంది. ఆ తర్వాత ఇవన్నీ కూడా వరుసగా వచ్చేటువంటి ఎక్స్ప్రెస్లే ఉన్నాయి. వాటన్నింటి కోసం కూడా ప్రయాణికులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు, సాధారణ బోగిలో ఎక్కేవాళ్ళు అంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే, అంటే రైల్వే అదనపు రైలు నడిపించాలంటే ట్రాక్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే ట్రాక్లో నిర్ణీత సమయంలో వెళ్ళేటువంటి రైళ్ల సమయాలను నేపథ్యం చేసుకునే అదనపు రైళ్లను నడిపించాల్సి ఉంటుంది. అంటే తక్కువ ట్రాక్లు ఉండడం వల్ల కూడా ఎక్కువ రైళ్లను నడిపించలేకపోతున్నాం అని కూడా ఉంటుంది. ఇప్పుడు మనకు ప్రధాన సమస్య ఏంటంటే బోగీలు కూడా ఎక్కువగా లేకపోవడం, అదనపు బోగీలను ఏర్పాటు చేయలేకపోవడం, దీనివల్ల కూడా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా భారీ సంఖ్యలో అయితే ప్రయాణికులు చేరుకుంటున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాము. ఇదే కేవలం సికింద్రాబాద్ రైల్వే స్టేషనే కాదు, కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి, అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ తాజా పరిస్థితులు ఓటు